గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులు వరించాయి. వైద్యులు నాగేశ్వరరెడ్డికి పద్మ విభూషణ్ అవార్డు వరించగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించారు. అలాగే వివిధ రంగాలలో సేవలు చేసిన మరో 5గురికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పద్మ అవార్డుల విజేతలకు అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. అలాగే సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు కూడా వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. రాజకీయ ప్రత్యర్థి అయిన బాలయ్య వైఎస్ జగన్ అభినందనలు తెలపడం ఇప్పుడు తీవ్రంగా ఆసక్తికరంగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు లైవ్ ద్వారా అందిస్తారు. టీవీ రావు. జమీమా పద్మ పురస్కారాలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులకు ఉద్దండులను వరించింది. మరి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మభూషణుడిగా బాలకృష్ణని ఎంపిక చేసింది. పద్మ పురస్కారాల్లో ఉన్నటువంటి అత్యున్నత పురస్కారంగా కూడా దీన్ని భావిస్తారు. మరి ఈ పురస్కారం చాలా ఆలస్యంగానైనా ఇప్పటి వరకు బాలకృష్ణను వరించడం అన్ని వర్గాల నుంచి కూడా ఆయనకు ప్రశంసలు అందుతున్నాయి. అభినందనలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈ రోజున బాలకృష్ణ పద్మభూషణుడిగా అవతరించిన నేపథ్యంలో ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్ ద్వారా అభినందనలు తెలియచేయడం జరిగింది. ఒక తెలుగు ఖ్యాతిని దేశ నలుదిశలా వ్యాపింపజేసిన బాలకృష్ణకు ప్రత్యేకంగా ఆయన శుభాభినందనలు తెలిపారు. రాజకీయంగా ప్రత్యర్థులైనా కూడా ఏదైతే రాష్ట్రానికి అలాగే దేశంలో ఉన్నటువంటి కళల రంగంలో ఆయన చాలా వరకు కూడా తన ప్రోత్సాహం అయితేనేమి తను కృషి చేసినటువంటి విధానానికి చాలా వరకు ఆయన అభినందనలు తెలిపినటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా చాలా ఏదైతే ఆర్థికంగా నష్టపోయినా కూడా ఆయన ఏదైతే పురాణ గాథలను ప్రధానంగా ఎంచుకొని సొంత నిర్మాతగా సొంత నిధులను ఖర్చు పెట్టుకొని ఏదైతే ప్రజలకు ఒక సమాచారాన్ని అందించేటటువంటి విధంగా చాలా చిత్రాలను ఆయన పౌరాణిక చిత్రాలను తెరకెక్కించేటటువంటి ప్రయత్నం చేశారు. మరి ఈ విషయంలో ఆయన బయోగ్రఫీలను కూడా చాలా వరకు తెరకెక్కించి ఒక మహనీయుల ఘనతను పిన్నల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా తెలియజేసేటటువంటి ప్రయత్నం బాలకృష్ణ చేశారు. మరి ఆ కోణంలో కళల రంగంలో ప్రధానంగా బాలకృష్ణకు ఈ పురస్కారం దక్కింది. మరి ఈ నేపథ్యంలో దీన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణకు అభినందనలు తెలియజేశారు. సాధారణంగా బాలకృష్ణ తన చదువుకునే రోజుల్లో బాలకృష్ణకు ఒక సినీ నటుడిగా ఆయనకు ఒక అభిమానిగా కూడా చెప్తూ ఉంటారు. మరి ఏది ఏమైనా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజకీయంగా వైరుధ్యాలు ఉన్నా కూడా ఒక కళకు సంబంధించి ఒక కళాకారుడిని అభినందించిన వైనాన్ని మాత్రం ఇక్కడ అందరూ కూడా ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా బాలకృష్ణ ఒక బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి దశాబ్దానికి పైగా ఆయన ఒక చైర్మన్గా కూడా వ్యవహరించటం, ఆయన కళల రంగంలోనే కాకుండా వైద్య రంగంలో కూడా ఆయన చాలా వరకు కూడా సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి, చాలా వరకు ఉచిత సేవలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన పేదలకు సహకారం అందించే విధంగా ఆసుపత్రిలో పలు సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. మరి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఇప్పటికైతే బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డుని ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఈ పద్మ పురస్కారాల విషయంలో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి తెలంగాణలో 2కి అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి 5గురికి ఈ పురస్కారాలను అందించడం జరిగింది. ప్రధానంగా నాగేశ్వరరెడ్డి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా ఉన్నటువంటి ఆయనకు ప్రధానంగా పద్మ విభూషణ్ దేశ అత్యున్నత పురస్కారాల్లో 2వదిగా చెప్పుకునే విభూషణ్ అవార్డును మాత్రం బహుకరించడం ఇక్కడ అంతటా కూడా అభినందనలు తెలియపరచడం జరిగింది. అయితే బాలకృష్ణకు అలాగే నాగేశ్వరరెడ్డికి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ఈ అభినందనలు తెలిపారు. మొత్తం మీద చూస్తే ఈ పద్మ పురస్కారాల విషయంలో ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రకటించారు. మరి వీటిని రాష్ట్రపతి చేతుల మీదుగా మరోసారి ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏదైతే ఫిబ్రవరి 5వ తారీఖు ఢిల్లీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత ఈ పద్మ పురస్కారాలను అందించేటువంటి అవకాశం ఉంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ టీవీ రావు.